భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 26వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తండ్రి ఆజ్ఞ చేత తాను వనమునకు వెళ్ళుచున్నట్లు సీతకు తెలిపి, నీవు అయోధ్యలోనే ఉండుము అని ఆమెకు చెప్పుట అనే కథగా విందాం. తల్లి మంగళాశీర్వాదాలు చేసిన పిమ్మట రాముడు ఆమెకు నమస్కరించి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ అరణ్యానికి ప్రయాణమయ్యాడు. అతడు జనులతో నిండిన రాజమార్గాన్ని ప్రవేశించి దానిని తన కాంతి చేత ప్రకాశింపచేస్తూ తన సద్గుణాల చేత జనుల హృదయాలను మిక్కిలి ఆకర్షిస్తూ వనవాస నిర్ణయము చేత వాటిని కలత పెట్టినట్లు చేశాడు. అభిషేకానికై వ్రతం అవలంబించి ఉన్న సీతకు ఈ విషయం ఏమీ తెలియదు. యవ్వరాజ్యాభిషేకం జరగగలదు అనే ఆమె భావిస్తున్నది. రాజధర్మాలన్నీ తెలిసిన ఆ సీత స్వయంగానే దేవ పూజాధికములు నిర్వర్తించి సంతోషించిన మనస్సుతో రాజపుత్రునికై నిరీక్షిస్తున్నది. రాముడు సిగ్గుతో కొంచెం తల వంచుకొని సంతోషించిన జనులతో నిండిన చక్కగా అలంకరించిన తన ఇంటిలోకి ప్రవేశించాడు. సీత వెంటనే లేచి దుఃఖంతో బాధపడుతూ విచారం చేత వ్యాకులమైన ఇంద్రియములు గల భర్తను చూసి వణికిపోయింది. ఆమెను చూడగానే ధర్మాత్ముడైన రాముడు మనస్సులో ఉన్న దుఃఖాన్ని లోపల ఇముడ్చుకొనజాలక బయటపడిపోయాడు. పాలిపోయిన ముఖంతో చెమట పట్టి కోపించి ఉన్న రాముని చూడగానే దుఃఖ పీడితురాలై ఆమె ఈ విధంగా పలికింది, ఓ ప్రభు, ఇప్పుడు ఇట్లా ఉన్నారేమిటి? రామా, నేడు లక్ష్మీప్రదమైన బృహస్పతి దేవతగా గల పుష్యమీ నక్షత్రం అభిషేకానికి తగినది అని విద్వాంసులైన బ్రాహ్మణులు చెప్పారు కదా, నీవు దుఃఖిస్తున్నావేమిటి? సుందరమైన నీ ముఖం 100 ఊచలు కలది, నీటి నురుగు వలె తెల్లనిది అయిన ఛత్రంచే కప్పబడి ప్రకాశింపవలసి ఉంది కదా, అలా కప్పబడలేదేమిటి? పద్మములతో సమానమైన నేత్రాలు గల నీ ముఖం చంద్రుడి వలె హంసవలే ఉన్న శ్రేష్టమైన వింజామరలచే వేచబడడం లేదు. కారణమేమిటి? ఓ నరశ్రేష్ఠ, మాటలలో నేర్పు గల వందులను సూతమాగధులను సంతోషపూర్వకంగా మంగళ పాఠాలతో నిన్ను స్తుతిస్తూ కనబడడం లేదేమిటి? కారణం ఏమిటి? మూర్ధాభిషక్తుడవైన నీ తలపై సకల వేద విధులైన బ్రాహ్మణులు యథాశాస్త్రంగా తేనెను పెరుగును కలిపి ఏల ఉంచలేదు. అమాత్యాది ప్రకృతులను శ్రేణులలో ముఖ్యులను పౌర జానపదులను చక్కగా అలంకరించుకుని నీ వెంట రావడం లేదేమిటి? బంగారంచే అలంకరింపబడిన మంచి వేగం గల 4 గుర్రాలు కట్టిన ప్రధానమైన పుష్యరథం నీ ఎదుట నడవడం లేదేమిటి? ఓ వీరా, నీ ప్రయాణమున అగ్రభాగమునందు ఉత్తమ లక్షణములు కలది నల్లని మేఘము వలె పర్వతం వలె ఉన్నది శోభాయుక్తము అయిన గజం కనబడడం లేదు. కారణమేమిటి? మహావీర, సువర్ణముచే చిత్రితమైన నీ సింహాసాన్ని ముందు పెట్టుకుని నీ ఎదుట ఏనుగు నడువవలసి ఉంది కదా, అది కనబడడం లేదు. నీకు ఇప్పుడు అభిషేకం చేయబడుతుండగా నీ ముఖవర్ణం కొత్తగా ఉన్నది, సంతోషం కూడా కనిపించడం లేదు. ఇది ఏమిటి? రామ, ఈ విధంగా విలపిస్తున్న సీతతో రాముడు ఈ విధంగా అన్నాడు, సీత, పూజ్యుడైన నా తండ్రి నన్ను అరణ్యానికి పంపివేస్తున్నాడు. సీత, నీవు ఉత్తమ కులమునందు పుట్టిన దానవు, ధర్మాలన్నీ తెలిసి ధర్మాన్ని ఆచరిస్తున్న దానవు. నాకు ఈ వనవాసం ఏ విధంగా వచ్చిందో చెబుతాను విను. సత్యప్రతిజ్ఞ గల మా తండ్రి దశరథ మహారాజు పూర్వము మా తల్లి అయిన కైకేయికి 2 గొప్ప వరాలను ఇచ్చాడు. ఇప్పుడు మహారాజు నాకు అభిషేకం చేయి సంకల్పించి ఏర్పాట్లు చేస్తుండగా ఆమె ఆ వరముల ప్రతిజ్ఞను వెలికి తీసుకుని వచ్చి ధర్మాన్ని చూపి ఆ ప్రతిజ్ఞ నెగ్గించింది. ఆమె కోరిన వరముల ప్రకారం నేను 14 సంవత్సరాలు దండకారణ్యమునందు నివసించాలి. నా తండ్రి భరతునికి యవ్వరాజ్యాభిషేకం అప్పగించాడు. అందుచేత నేనిప్పుడు నిర్జనారణ్యానికి పోవడానికి బయలుదేరి నిన్ను చూడడానికి వచ్చాను. నీవెన్నడూ భర్తని ఎదుట నా ప్రసంగం తీసుకురావద్దు. ఎందుచేతనంటే ఐశ్వర్యంతో ఉన్నవారు ఇతరులను పొగుడుచుండగా సహించరు. అందుచే భరతుని ఎదుట నీవు నా గుణాలను గూర్చి ముచ్చటించరాదు. నిన్ను విశేషంగా పోషించవలసిన బాధ్యత కూడా భరతునకు లేదు. అతనికి అనుకూలంగా ప్రవర్తిస్తూ మాత్రమే నీవు అతని వద్ద ఉండగలవు. పరంపరాగతమైన యవ్వరాజ్యాన్ని మహారాజు అతనికిచ్చాడు. అందుచేత నీవు అతని అనుగ్రహాన్ని, విశేషించి మహారాజు అనుగ్రహాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారం అరణ్యానికి ఇప్పుడే వెళ్తున్నాను. నీవు ధైర్యం వహించు. నీవు మంగళప్రదురాలవు, దోషరహితురాలవు.
నేను మునుల నివాసమైన వనానికి వెళ్ళిన పిమ్మట నీవు వ్రతాలని ఆచరిస్తూ ఉపవాసాలు చేస్తూ ఉండాలి. ఉషఃకాలమనందే లేచి యథావిధిగా పూజ చేసి మా తండ్రి అయిన దశరథ మహారాజుకు నమస్కరిస్తూ ఉండాలి. దుఃఖంతో కృషిస్తున్నది వృద్ధురాలు నా తల్లి అయిన కౌసల్యను నీవు ధర్మానికే ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలి. స్నేహము, ప్రేమ, పోషణము వీటి విషయంలో నా తల్లులందరూ నాకు సమానమైన వాళ్లే. అందుచేత నా మిగిలిన తల్లులను కూడా నీవు ఆదరిస్తూ ఉండాలి. విశేషించి నీవు నా ప్రాణాలతో సమానులైన భరత శత్రుఘ్నులను సోదరుల వలె, పుత్రుల వలె చూసుకోవాలి. భరతుడు రాజ్యానికి కులమునకు కూడా రాజు, సర్వాధికారి. అందుచేత అతనికెన్నడూను అనిష్టం చేయకూడదు. రాజులను మంచి స్వభావము చేత అంటే నడవడికి చేత సంతోషింపచేస్తూ ప్రయత్నపూర్వకంగా సేవిస్తే వారు ప్రసన్నులవుతారు. అలా కాకపోతే వాళ్ళు కోపిస్తారు. అహితం చేసేవాళ్ళు ఔరసపుత్రులైనను వారిని రాజులు పరిత్యజిస్తారు. బాహ్య జనులైనను సమర్థులైతే వాళ్ళని దగ్గరికి తీసుకుంటారు. నీవు రాజైన భరతుని విషయంలో అనుకూలంగా ప్రవర్తిస్తూ ధర్మ నిరతురాలవై సత్యవ్రతాన్ని అవలంబించి ఇక్కడే నివసించు. ఓ ప్రియురాలా, నేను మహారణ్యానికి వెళ్తాను. నీవు మాత్రం ఎవ్వరి మనస్సుకు కష్టం కలిగింపకుండానట్లు ఇక్కడే ఉండు. నా మాటలు విను అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 26వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తండ్రి ఆజ్ఞ చేత తాను వనమునకు వెళ్ళుచున్నట్లు సీతకు తెలిపి నీవు అయోధ్యలోనే ఉండుము అని ఆమెకు చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 27వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నన్ను కూడా అరణ్యానికి తీసుకువెళ్ళండి అని సీతారాముని ప్రార్థించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.